గోవిందా అని ఒక్కసారి ఆశగా పిలిస్తే చాలు. ఆ ఆపదమొక్కులు వాడు, ఆపద్బాంధుడు పరుగుమని వస్తారు. అటువంటి స్వామి అనుగ్రహం పొందడానికి మన జాతకంలో ఉన్న శని దోషాలు, ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు పోవడానికి మన పెద్దలు, ఋషులు సూచించిన అత్యంత శక్తివంతమైన మార్గమే ఈ 7 శనివారాల వ్రతం. ఈ వ్రతాన్ని మొక్కుబడిలా కాకుండా ఆ స్వామి ప్రేమతో, భక్తితో ప్రారంభించాలనని ఈ 7 శనివారాల వ్రతాన్ని పూజా విధానం ఎలా ఉంటుందో, ఏంటో అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సోమవారికి ఏం ప్రసాదాలు పెట్టాలో, ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో చూస్తున్నాం కాబట్టి తెల్లవారుజామున 3:30 గంటలకే లేచి స్వామివారికి పిండి దీపాలు కావాలి కాబట్టి బియ్యం నానబెట్టాలి. తర్వాత వడపప్పు ప్రసాదం అనేది వినాయకుడికి, ఆ వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి ఈ 2 నానబెట్టుకోవాలి. ఇలాంటి పీట తీసుకొని పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన నువ్వుపప్పు ఉండలు అనేది చేస్తున్నాము. ఈ వెంకటేశ్వర స్వామి ఎవరైతే పూజ చేస్తున్నారో మీరు ఏది చేసినా కానీ 7 వచ్చేలాగే చెయ్యాలి. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామికి 7 అనేది ఎంతో ఇష్టమైనది కనుక నేను 7 ఉండలు అనేది చేశాను. తర్వాత ప్రసాదం కోసం రవ్వ కేసరి అనేది చేశాను. ముందు రోజు నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకొని పక్కన పిండి అనేది బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మనం 7 ఉండల కింద చేసుకోవాలి. ఎందుకంటే మనం 7 శనివారాలు వ్రతం చేస్తున్నాం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామికి 7 అనే అంకె ఇష్టం కాబట్టి మనం 7 ఉండలు చేసుకొని ఈ పిండి ప్రమిదలు చేసుకోవాలి. మీకు చేతిలో ద్వారా చేస్తుంటే కనుక అది విరిగిపోతుంది. మీరు ఒక చిన్న గ్లాసు తర్వాత కొంచెం వరిపిండి తీసుకోవాలి. వరిపిండి తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ అనేది తీసుకొని కొంచెం వరిపిండి వేసి ఈ పిండి దీపారాధన ఒక ముద్ద తీసుకొని ఈ పిండి ప్రమిదికి బాగా వరిపిండి బాగా కలిసేలాగా చూసుకోవాలి. తర్వాత ఒక చపాతీ కర్ర అనేది మీరు తీసుకోవాలి. ఈ చపాతీ కర్ర తీసుకున్న తర్వాత మధ్యలో చూసుకొని మీరు మధ్యలోగా అనేది పెట్టుకోవాలి. అంతేనండి. ఇంక పిండి ప్రమిదను మీకు ఎక్కడ ఏ విధంగా విరిగిపోకుండా మీకు వస్తాయి. ఇలాగే అన్ని 7 అనేది సంఖ్య వచ్చేలాగా మీరు పిండి ప్రమిదలు అనేది చేసుకోవాలి. ఇలా చేసేటట్టు అయితే గనక మీకు ఏమి విరగకుండా మీకు దీపాలు అనేది ఖచ్చితంగా బాగా వస్తాయి. మీరు ఒకసారి చేసి చూడండి. వస్తే గనక నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. నేనైతే ప్రతిసారి ఇలానే చేస్తాను. నాకెక్కడ ఎప్పుడు ఏమీ విరగలేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా మీకు అయ్యిందో లేదో నాకు కామెంట్లో చెప్పండి. ముందుగా పసుపు కుంకుమలతో అలంకరించిన పీఠం తీసుకొని ఇలాంటి పసుపు వస్త్రం అనేది ఈ పీట మీద వేసి నేనైతే 7 శనివారాలు వ్రతం చేస్తున్నాను కాబట్టి 7 గుప్పుళ్ళు బియ్యం అనేది వేసి దాని మీద 2 తమలపాకులు పెట్టిన తర్వాత మాత్రమే స్వామివారి పటం అనేది మనం పెట్టాలి. ఈ స్వామివారిని పెట్టిన తర్వాత ఇంకొక గుప్పడి తీసుకొని మనం కుడివైపుకి వేసుకుంటే దాని మీద మనం కలిసం అనేది నించోబెడతాం కాబట్టి అందుకే ఒక గుప్పడు బియ్యం అనేది వేసుకున్నాను. మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉంటే విగ్రహాలు పెట్టుకోవచ్చు. లేదు అంటే గనక లేకపోయినా పర్వాలేదు. తర్వాత మనం తమలపాకులు అనేది తీసుకొని స్వామివారి పీఠం మీద పెట్టాలి. నేను 7 శనివారాలు వ్రతం చేస్తున్నాను కాబట్టి స్వామివారికి 7 తమలపాకులు 7 పిండి దీపాలు పెడతాం కాబట్టి దాని మీద కూడా నేను వెంకటేశ్వర స్వామి నామంతో అలంకరించాను. మీరు కూడా వెంకటేశ్వర స్వామి నామంతో తమలపాకుల మీద ఇలా అలంకరించి పిండి దీపాల మీద కూడా ఇలా నామాలు అనేది రాసుకోవడం శ్రేష్టము. ఇలాగా అయిపోయిన తర్వాత మీరు ఈ పిండి దీపాలు అనేది సోమవారం ముందు పెట్టాలి. ఒక ప్లేట్లో బియ్యం అనేది వేసుకొని స్వామివారిని ఒక పుష్పంతో అలంకరించి స్వామివారికి నైవేద్యంగా ఒక అరటిపండు అనేది తమలపాకు వేసి పెట్టాలి.
ఇక్కడ దీపారాధనలు అన్నీ పేర్చి స్వామివారిని అలంకరించి స్వామివారికి పూలదండలు వేసి స్వామివారిని అలంకరించాను చూడండి. ఇలా మీరు కూడా స్వామివారిని అలంకరించి పక్కన కలశం పెట్టుకొని ఇంట్లో మీకు విగ్రహాలు ఉంటే స్వామివారి విగ్రహాలు తీసుకొచ్చి ఆ విగ్రహాలు అనేది మీరు ఇక్కడ పెట్టి పూజ అనేది చెయ్యాలి. మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు అనే నమ్మకంతో అందరూ ఈ పూజ అనేది స్టార్ట్ చేయాలి. గోవిందా అని ఒక్కసారి ఆశగా పిలిస్తే చాలు ఆ ఆపద మొక్కులు వాడు ఆపద్బాంధుడు పరుగుమని వస్తారు. అటువంటి స్వామి అనుగ్రహం పొందడానికి మన జాతకంలో ఉన్న శని దోషాలు, ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు పోవడానికి మన పెద్దలు, ఋషులు సూచించిన అత్యంత శక్తివంతమైన మార్గమై ఈ 7 శనివారాల వ్రతం. ఈ వ్రతాన్ని మొక్కుబడిలా కాకుండా ఆ స్వామి ప్రేమతో, భక్తితో ప్రారంభించాలనని ఈ 7 శనివారాల వ్రతాన్ని పూజా విధానం ఎలా ఉంటుందో ఏంటో అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ముడుపు ఏ విధంగా కట్టాలి అంటే ముందు రోజు ఒకటి తెల్ల వస్త్రాన్ని తీసుకొని పసుపు, కర్పూరం దాంట్లో నానబెట్టి ఆరబెట్టిన తర్వాత ఆరిన తర్వాత మాత్రమే మార్నింగ్ తీసుకొని దేవుడి దగ్గర కూర్చొని ఈ ముడుపు అనేది కట్టాలి. భార్యాభర్తలు అయితే భార్యాభర్తలు కట్టాలి. లేదు మీరు ఒక్కరే పూజ చేస్తున్నారంటే మీరు ఒక్కరే ఈ ముడుపు కట్టాలి. ముడుపు కట్టి స్వామివారి ముందు చూపించి స్వామివారిదికి చూపించిన తర్వాత కొంచెం బొట్టు పెట్టి గంధము, కుంకుమ పెట్టిన తర్వాత మనం ఈ పూజలు అనేది కూర్చోవాలి. మనం ఏవైతే ప్రసాదాలు చేసామో అవన్నీ స్వామివారి పీఠం ముందు అయితే మనం అలంకరించుకొని మనం పూజ అనేది మొదలు పెట్టాలి. మనం పూజ ఎప్పుడు మొదలు పెట్టినా వినాయకుడితోనే మొదలు పెడతాం కాబట్టి ఆ వినాయకుడు పూజ అనేది మనం పంచామృతాలతోనే మొదలు పెట్టాలి. ఆ తర్వాత ధూపం 3 సార్లు చూపించిన తర్వాత స్వామివారికి హారతి అనేది కూడా ఇవ్వాలి. ఇలానే 3 సార్లు స్వామివారికి చూపించిన తర్వాత పక్కన పెట్టుకొని వినాయకుని పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వినాయకుడిని తీసుకుని వెళ్ళి ఎక్కడైతే మనం పూజ చేస్తున్నామో వెంకటేశ్వర స్వామి పూజ పీఠం మీద పెట్టాలి. ఇక్కడ నైవేద్యం కూడా వినాయకుడికి పెట్టాం కాబట్టి ఈ నైవేద్యం కూడా ఆ స్వామివారికి ఈ నైవేద్యాన్ని కూడా ఆ పీఠం మీద పెట్టుకొని మనము 7 శనివారాల వ్రతం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి పూజ అనేది మొదలైంది. ఇప్పుడు కుంకుమతో మనం స్వామివారికి పూజ అనేది చెయ్యాలి. కుంకుమ పూజ అయిన తర్వాత మనము స్వామివారికి తులసి దళాలు ఉంటే తులసి దళాలు, లేదంటే పువ్వులు ఉంటే పువ్వులతో స్వామివారికి పూజ చేసిన తర్వాత హారతి అనేది చూపించాలి. మనం వినాయకుడిని తర్వాత వెంకటేశ్వర స్వామి అందరికీ ఈ హారతి అనేది చూపించి పక్కన పెట్టుకోవాలి. ఈ కైవత్తి ఎలా చేసుకోవాలి అంటే ఒక అగరబత్తి తీసుకొని కొంచెము పత్తి మీ ఇంట్లో ఉంటే ఆ పత్తిని మాత్రం ఈ అగరబత్తికి చుట్టుకొని మన ఈ దీపారాధన అన్నిటిని ఈ కైవత్తితోనే వెలిగించాలి. ఎందుకంటే ఈ కైవత్తితో వెలిగిస్తే ఎంతో శ్రేష్టమనని మనం నమ్మి ఈ కైవత్తితోనే మనం ఈ 7 వారాల శనివారాల వ్రతానికి 7 పిండి దీపాలు పెట్టాం కాబట్టి ఆ పిండి దీపాలు ఆ 7టిని ఈ కైవత్తితోనే మనం వెలిగించి స్వామివారికి ఈ 7 పిండి దీపాలు చూపించిన తర్వాత అన్ని దీపారాధనలు వెలిగించిన తర్వాత స్వామివారికి ఒక పువ్వు అనేది తీసుకొని ఈ పువ్వు తీసుకొని మొత్తం స్వామివారికి మనం ప్రసాదాలు కానీ ఈ దీపాలు కానీ అన్నిటి మీద స్వామివారికి ఒకసారి తిప్పి ఆ పీఠం మీద ఈ పువ్వు అనేది పెట్టాలి. తర్వాత మనం ఏమైతే పిండి దీపాలు ఇవన్నీ పెట్టుకున్నామో నేను అన్నీ అలంకరించాను స్వామి, నీ 7 శనివారాల వ్రతం పూర్తయినది స్వామి, నన్ను మంచిగా ఈ 7 శనివారాలు పూర్తి చేసుకున్నాను కాబట్టి మళ్ళీ వచ్చే వారం నేను ఈ పూజ అనేది ఇంకా బాగా చేసుకోవాలని చెప్పేసి మనసులో ప్రార్థించి స్వామివారికి హారతి అనేది ఇవ్వాలి. వ్రతం చాలా పిన్నిది పెట్టు
ఎవరైతే సప్త శనివారాల వ్రతం మానకుండా 7 వారాలు కంటిన్యూగా చేస్తారో ఆ స్వామివారి అనుగ్రహంతో వాళ్ళందరూ సమస్త కోరికలు నెరవేరడమే కాకుండా చాలా తక్కువ కాలంలోనే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. 7 వారాలు పూర్తయ్యేసరికి ఆ కోరికలు నెరవేరుతాయి. అంత విశేషమైనటువంటి ఫలితం సప్త శనివారాల వ్రతం అయ్యా. అయితే ఈ సప్త శనివారాల వ్రతం పూర్తి చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడము, ఏదైనా ముడుపుంటే సమర్పించడము, తలనీలాలుంటే సమర్పించుకోవడము కూడా చాలా విశేషమయ్యా. అది వీరుని బట్టి ఆచరించవచ్చు, వాళ్ళ భక్తిని బట్టి అని చెప్పేసి సప్తశయనాల వ్రతం ఎలా చేయాలో దానివల్ల వచ్చే ఫలితం ఏమిటో శాస్త్రోక్తంగా వివరంగా శౌనకాది మహామనందరికీ శుద్ధులు వారు తెలియజేశారు. కాబట్టి మనం కూడా విన్నాం. కాబట్టి సప్తశయనాల వ్రతం చాలా విశేషము, చాలా అందరూ కూడా ఆచరించవచ్చు. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలాళ్ళ వరకు కూడా అన్ని రకాల వారు, అన్ని వర్ణాల వారు అందరూ ఆచరించవచ్చు అని చెప్పేసి శౌనకాది మహాములందరికీ కూడా శుద్ధులు వారు తెలియజేశారు. కథాలోపమైన వ్రతాలోపం కాకూడదు. నక్షత్రాలు అక్కడ వేసి నక్షత్ర రశ్మి వేసుకోండి. కొబ్బరికాయ కొట్టి సోమవారం ముందు పెట్టి మీ మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకోండి. గోవిందా గోవిందా.